విద్యార్థుల సంఖ్య ఎంత? 5 లక్షల మంది విద్యార్థుల్లో 500 మందికి ర్యాంకులు వస్తాయి, లేదా 50 మందికి 500 మందికి ర్యాంకులు వస్తాయి. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఆ సంస్థల వ్యాపారం దీని మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళకి లీక్ చేసుకుంటారు. ఎవరిని కొంటారు? నేను మొన్న ఒక అతను మాట్లాడాడు నాతో ఈ లీకులకు సంబంధించినటువంటి ఇష్యూలో. తెలంగాణలో మొన్న పేపర్ లీక్ అయింది చూడండి ఆ మధ్యన. దానికి సంబంధించి పూర్తిగా తెలిసిన మనిషి మాట్లాడాడు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఒక మనిషి అధికారి ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడింది. ఆఫ్ ద రికార్డ్ అంటే తన పేరు చెప్పకుండా మాట్లాడచ్చు చెప్పడానికి కావాలంటాను. ఏంటది? బీహార్లో లేకపోతే కనుక ఢిల్లీలో కొంతమంది గాలికి తిరిగే వెధవలు ఉంటారు. అక్కడున్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళందరితో వీళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. అందులో పనిచేసే కార్మికులతో వాళ్ళకి ఎంత ఇస్తారు జీతాలు? 10,000, 5,000 ఇట్లాంటి జీతాలు వస్తాయి. వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ పెట్టుకుంటారు. పెట్టుకున్నాక వీళ్ళందరూ ఏంటి, అక్కడేదో సేఫ్ అని అక్కడ ప్రింటింగ్ చేయించడం మిగించేస్తారు గవర్నమెంట్. అక్కడ ప్రింట్ చేయించినప్పుడు ఈ ప్రింటర్ ఎవడైతే చేస్తుంటాడో వాడు పాడైపోయినాయి అని కొన్ని పేపర్లు దాంట్లో వేస్తాడు డస్ట్బిన్లో. వీళ్ళకి కమ్యూనికేట్ చేస్తాడు. వీళ్ళు ఆ పేపర్ తీసుకొచ్చి లీక్ చేస్తారు. అది ఎవరికి? సదరు ఈ కంపెనీలతో, అంటే ఎవరు? కోచింగ్ సెంటర్లతో టైఅప్ అవుతాడు. వీడి ఇక్కడ పేపర్ కి వీడికి 500, 1000 రూపాయలు ఇస్తాడు, లేకపోతే ఒక 5,000 ఇస్తాడు ఈ పేపర్ పడేసినందుకు.